హాయ్ గైస్ అందరికీ బుల్లెట్ సాయిరామ్ ఛానల్కి అయితే స్వాగతం గైస్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్ గైస్. నార్మల్ సన్న బియ్యంతో చికెన్ పులావ్ అనమాట, బాస్మతి రైస్ కాదు. దానికి కావాల్సింది అయితే చికెన్ గైస్, ఒక 1 kg చికెన్, 1 kg రైస్, ఇంకా ఆనియన్, పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, పట్టా లవంగ్ ఇలాచి మసాలా, ఇంకా ఉప్పు గైస్. ఒక 3 టమాటాలు అయితే కోసి పెట్టుకోవాలి గైస్. ఇంకొక కప్పు పెరుగు కూడా కావాలి గైస్. అదైతే ఫస్ట్ అయితే చికెన్లో అల్లం పేస్ట్, ఉప్పు, ఇంకా కారం పొడి, పసుపు పసుపు కొంచెం వేసుకోవాలి గాయస్, ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత ధనియాల పొడి గాయస్. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఇది గరం మసాలా గాయస్, నార్మల్ ఇంట్లో నూరిన గరం మసాలా ఉంటుంది కదా, అదే అనమాట. ఇదంతా అయితే బాగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి గాయస్. మిక్సింగ్ చేసుకున్న తర్వాత అయితే పెరుగు అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఫస్టే పెరుగు వేసేస్తే అయితే మిక్సింగ్ అయితే కాదు. అది మసాలా అనేది పీసెస్కి అయితే సరిగా పట్టుకోదన్నమాట గైస్. తర్వాత అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీకి తగ్గ ఒక 2 kgsది అయితే బౌల్ అయితే పెట్టేసుకోవాలా. బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి గైస్. ఆయిల్ వేడైన తర్వాత మన పట్టా లవంగ్ ఇలాచి ఉంటుంది కదా, అది ఇంకా బగారాకు కూడా వేసుకోవచ్చు గైస్. నేనైతే వేసుకున్న బగారాకు, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు గైస్. ఇంతవరకు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లైక్ అయితే చేయండి. ఇవైతే బాగా వేడయ్యే వరకు, మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే చేయాలి గైస్. చేసిన తర్వాత అయితే కొంచెంసేపు అయితే అట్లనే బ్రౌన్ కావాలన్నమాట. అవి బ్రౌన్ అయ్యి మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనమైతే ఆనియన్ వేసుకోవాలి గైస్. ఇందులో పచ్చిమిర్చి వేస్తే వేసుకోవచ్చు గైస్, లేకపోతే లేదు. నేనైతే పచ్చిమిర్చి వేయడం లేదు. ఓకేనా గైస్. ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డలు అన్నేసి మొత్తం ఇట్లా ప్రెస్ చేయాలి గైస్. మ్యాష్ చేస్తే ఏమైతే అంటే అంతా ఆనియన్స్ అనేది ఓపెన్ అయ్యి అయితే మనకి కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. తర్వాత అయితే కొత్తిమీర పుదీనా గైస్, కొత్తిమీర పుదీనా కూడా కావాలా, నేను చెప్పడం మర్చిపోయినా. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. సగం ఏమో ఇందులో వేసేసుకోవాలా. వేసేసుకొని బాగా మ్యాష్ అయిన తర్వాత అయితే అలా టమాటాలు కూడా వేసేసుకోవాలి గైస్. టమాటాలు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం ఉడకనియాలి గైస్. కొంచెంసేపు అయితే మూత పెట్టేసుకోవాలా. ఒక 5 minutes 10 minutes మూత పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంత ముందుకు ఆపిన కొంచెం తీసి పెట్టినాం కదా కొత్తిమీర పుదీనా అనేది, అదైతే చికెన్ వేసేసుకొని కొంచెం కలిపేసుకొని చికెన్ అయితే ఆ టమాటా ఫ్లేవర్ ఏదైతే ఉందో అందులో అయితే వేసేసుకోవాలి గైస్. వేసేసుకొని అయితే కొంచెం బాగా కలుపుకోవాలా. కలుపుకుంటేనే వేడవుతుంది గైస్. వేడైన తర్వాత అయితే మనమైతే చేసేసుకోవాలన్నమాట. చూడండి గైస్, అయితే మరుగుతుందన్నమాట. ఇప్పుడైతే మనమైతే బియ్యం అయితే వేసేసుకుందాం ఇంట్లో. గైస్ వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి అయితే నేనే వీడియో తీసుకొని నేనే చేసుకుంటున్నాను అన్ని. దానికైతే కొంచెం డిస్టర్బెన్సింగ్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేయండి ప్లీజ్. బియ్యం వేసుకున్న తర్వాత అయితే ఒక 5 minutes అయితే కలుపుకొని అట్లా పెట్టేసుకోవాలి గైస్, ఒక 10 minutes వరకు. ఎందుకంటే మసాలా అనేది బియ్యంకి అయితే బాగా పడుతుంది. దానికైతే స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలా. తర్వాత అయితే బాగా కలుపుకోవాలి గైస్. కలుపుకున్న తర్వాత అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి గైస్. స్లోగా పోయాలి, ఎక్కువ స్పీడ్గా పోయొద్దు అనమాట. స్లోగా పోసేసి కొంచెం సేపు ఆగాలన్నమాట గైస్. ఆగి ఒక 2-3 minutes తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మంచిగా కింది నుంచి అయితే కలపాలి గైస్. స్టవ్ అనేది ఫ్లేమ్లో పెట్టుకోవాలా. నేను పెద్దగా పెట్టిన, అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా గైస్. అదైతే మరిగి మంచిగా ఉడికిపోయింది గైస్ రైస్ అయితే. చూడండి గైస్, మళ్ళీ ఒకసారి అయితే మనం కలుపుకుందాము. కలుపుకొని అయితే మనకి బిర్యానీ మసాలా ఉంటుంది గైస్. బిర్యానీ మసాలా అయితే వేసేసుకున్నాను అనమాట. బిర్యానీ మసాలా వేసుకొని అది మొత్తం ఇట్లా ఒకసారి కిందికి పైకి చేసుకోవాలన్నమాట గైస్. కలుపుకుంటే అయితే మనకైతే లోపలికి కూడా మసాలా వెళ్ళి అయితే మొత్తం కూడా బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. అట్లా కలిపేసుకోవాలి గైస్ మొత్తం కింది నుంచి. కలుపుకుంటేనే ఫ్లేవర్ అనేది అయితే బిర్యానీకి బాగా పట్టుకుంటుంది. తర్వాత అయితే క్లోజ్ చేసుకోవాలి గైస్. క్లోజ్ చేసుకొని స్టవ్ అయితే సిమ్ముల్నే ఉండాలా. చూడండి గైస్, పీస్ అయితే ఉడికిపోయింది మొత్తము. నేనైతే తింటున్నా. ఓ చూడండి, పీస్ అయితే మొత్తం ఫుల్గా ఉడికిపోయింది అనమాట.
వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. మన ఛానల్‌లోనైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనమైతే కొత్తగా స్టార్ట్ చేసినాం. ఒక 1 ఇయర్ అయితుంది. ఇందులో అయితే వ్యూస్, వాచ్ టైమ్ గానీ ఏమైతే కంప్లీట్ కాలేదు గైస్. అందరూ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ గైస్. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి గైస్ ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో ఫుడ్‌కే నేనైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. నేనైతే ఘీ కూడా ఏసుకొని తిన్నా గైస్. ఘీ ఏసుకొని తింటే అయితే ఆ ఫ్లేవరే వేరే ఉందన్నమాట. ఈ రైస్‌లో మొత్తం ఘీ ఏసి ఏమైతదంటే వేరే వాళ్ళు తినలేరు గైస్. కొంతమందికి ఘీ ఇష్టం ఉంటది, కొంతమందికి ఇష్టం ఉండదు. కాబట్టి ఏందంటే నేనైతే ఘీ అయితే ఏసేసుకొని అయితే తినేసినానన్నమాట. చాలా సూపర్ టేస్టీగా ఉంది గైస్. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా తినిపియండి. వేరే ఫ్లేవర్ తోటి వేరే బిర్యానీ ఏదైనా చెప్పండి, కామెంట్ చేయండి. అది కూడా ట్రై చేద్దాం గైస్.